విశాఖ జిల్లా గాజువాక దిబ్బపాలెం గ్రామం తేదీ 30/6/2024 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గాజువాక స్టేషన్ నందు ఏర్పాటు చేయబడిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గాజువాక స్టేషన్ సిఐ ఎస్ఐ మరియు సిబ్బంది అండ్ 100 డ్రెస్ యాక్షన్ ప్లాన్ ఆర్ఎన్డిపిఎస్లో భాగంగా గంజాయి రవాణా అమ్మకం కొనుగోళ్లను నిర్మించటకు గాను ముమ్మరంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ స్టాప్ మరియు అనుమానిత ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్న ప్రజల్లో ముఖ్యంగా యువతలో జాగ్రత్త కలిగించే విధంగా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడమైనది. తదుపరి ఎటువంటి నేర చర్యలకు పాల్పడిన ఎడల కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఆన్ ఎన్డీపీఎస్లో భాగంగా ఇప్పటి వరకు మన గవర్నమెంట్ తరఫున ఎస్సీబీ స్టేషన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక విభాగము ఏం చేస్తుంది, ఏం పనిచేస్తుంది అనేది ఒక అవగాహన కలిగించడానికి ఇవాళ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న అనుమానిత స్థలాలను రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే వాహన తనిఖీలు ముమ్మరంగా విస్తృతంగా నిర్వహిస్తున్నామండి. ప్రతి వారానికి 2 రోజులు చొప్పున పాత గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓల్డ్ అఫెండర్స్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే పార్సల్ ఆఫీసెస్ మన జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రతి పార్సల్ ఆఫీసర్ని ఒక మీటింగ్ కండక్ట్ చేశామండి. ఎందుకంటే త్రూ పార్సల్ ఆఫీస్ ద్వారా ఎటువంటి గాంజా రవాణా జరగకుండా నివారించడానికి గాను చర్యలు తీసుకుంటున్నామండి. అలాగే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో మనం ఇర్రెగ్యులర్ స్పాట్స్లో ఏదైనా గాంజా కన్జంప్షన్ ఊరి అవతల బరియల్ గ్రౌండ్స్ కావచ్చు, లోన్లీ ప్రదేశాలు కావచ్చు, అక్కడ కూడా చెక్ చేస్తున్నామండి. ఈ అవగాహన సదస్సులోని వచ్చిన పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇదే సమాచారాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎటువంటి గాంజాకు సంబంధించిన నేరములు ఉన్నా కఠిన చర్యలు తప్పనిసరి నిర్వహిస్తున్నామని చెప్తున్నామండి.